ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర వేదకాలం నుండి మొదలవుతుంది. ఆంధ్రుల సమూహం ఉత్తరాది నుండి వచ్చిందని ఐత్రేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. భారతదేశంలో మొదటి భాషా సంయుక్త రాష్ట్రంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అధికారిక భాష తెలుగు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు మరియు కర్ణాటకలతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దును పంచుకుంటుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. మొత్తం జనాభా 9.5 కోట్లు. ఇది దాదాపు జర్మనీ జనాభాకు సమానం. 975 కిలోమీటర్లతో భారతదేశంలోని రెండవ పొడవైన తీరరేఖ గల ఆంధ్రప్రదేశ్ జనాభాలో 60% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే ఈ రాష్ట్రం పండ్లు, కాటన్, పామాయిల్ ఉత్పత్తిలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఇక వ్యవసాయం గురించి చెప్పాలంటే ఇక్కడ వరి ప్రధాన పంట. అందుకే ఆంధ్రప్రదేశ్ ను రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. భారతదేశం యొక్క చిరుధాన్యాల ఉత్పత్తిలో 70% ఈ రాష్ట్రం నుండే వస్తుంది. అధిక కోకో ఉత్పత్తి ఇక్కడ నుండే జరుగుతుంది. కాబట్టి దీనిని చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. శ్రీహరికోట నుండి శాటిలైట్స్ ప్రయోగించబడతాయి. భారతదేశంలోని 8 క్లాసికల్ డాన్సెస్ లో ఒకటైన కూచిపూడి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉద్భవించింది. చివరికి ప్రపంచ మొత్తాన్ని అబ్బురపరిచిన కోహినూర్ డైమండ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించింది.